హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 313వ నామం, 2 అక్షరాల నామం రమా. ఈ నామంతో అమ్మవారిని నమస్కరించుకునేప్పుడు ఓం రమాయే నమః అని చెప్పుకోవాలి. రమ అంటే లక్ష్మీదేవి, శ్రీదేవి. రమింపదగిన వాటికి ఆరామంగా ఉండేది రమ. గృహము, రాజ్యము, వైకుంఠము ఇలాంటివన్నీ కూడా ఆనందాన్ని ఇచ్చేవే. వీటన్నిటిలో కూడా అస్తిత్వానికి సంబంధించినటువంటి స్థితిశక్తిని లక్ష్మీదేవితో సంకేతిస్తారు. అంతేకాదు, అన్ని చోట్ల కూడా ఉన్న శోభని, వైభవాన్ని కూడా లక్ష్మీతోనే మనం పోలుస్తూ ఉంటాం. వాళ్ళు ఇల్లు చూడరా ఎంత శోభాయమానంగా ఉందో, లక్ష్మీ గృహంలాగా. ఇలా దేన్నైనా కూడా లక్ష్మీదేవితో పోలుస్తాం. ఈ లక్ష్మీదేవి పంచప్రకృతుల్లో రెండవది. ఈ పంచప్రకృతులకి నేపథ్యం పరాశక్తి అమ్మ. కాబట్టి ఈ రమ అనే నామం కూడా అమ్మవారికి బిరుదనామంగానే ఉంటుంది. రమింపదానికి ఆరామంగా ఉండేది రమ. అస్తిత్వానికి సూచనగా ఉండే స్థితిశక్తి అమ్మవారు. స్థితికర్తగా నియమించబడినటువంటి విష్ణుమూర్తి ఆయన యొక్క నిర్వహణా శక్తి, నిండుతనానికి, శోభకి మంగళకరమైనటువంటి ఒక ఆకారంగా ప్రకటితమయ్యే స్వరూపం మహాలక్ష్మి. ఉపాసకులకి లలితా సహస్రంలో ఈ నామం నుంచి మహాలక్ష్మి యొక్క మంత్రం గురించి తెలియజేయబడుతుంది. పంచ ప్రకృతులకి మూలమైనటువంటి పరమేశ్వరి లక్ష్మీదేవి రూపంలో స్థితికారకురాలిగా వ్యక్తమవుతూ ఉంటుంది. లక్ష్మి సృష్టి సంపద, సరస్వతి విద్యా సంపద. ఈ రెండు తత్వాల కలయికయే రమ. ఇది అమ్మతత్వం. మనిషికి ఈ తత్వం భౌతికంగా, పారమార్థికంగా, అనుభూతికి చిహ్నంగా గోచరించి అనుభవించగలిగేటువంటి శోభ మానవులకు ప్రాపంచిక శాంతి ఉండటానికి, కార్యనిర్వహణకి కావలసినటువంటి అస్తిత్వ సౌలభ్యం అమ్మ అందిస్తూ ఉంటుంది. ఈ నమ్మకంతోనే అందరం మనం జీవితం గడుపుతూ ఉంటాం. అమ్మ కరుణిస్తుంది, లక్ష్మి కరుణిస్తుంది, మనకి ఇవాళంత కష్టాలు రేపు ఉండవు. ఇట్లా మనం అమ్మవారిని నమ్ముకొని ముందుకు కదులుతూ ఉంటాం. అందిన అంశాన్ని శోభగా మార్చుకోగలిగే శక్తి ఇస్తుంది. కొంతమందికి ఏమవుతుందంటే, అమ్మ అవకాశాలు ఇచ్చినా కూడా వీళ్ళ దురదృష్టం వల్ల ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోతారు. కానీ ఈ నామాన్ని మనం నిత్యం కనుక అమ్మని ఈ స్వరూపంతో, లక్ష్మీ స్వరూపంతో కనుక మనం ధ్యానించి అమ్మని పూజిస్తూ ఉంటే, అట్లాంటి అవకాశాలని మనం దాన్ని మనకి అనుకూలంగా మార్చుకోగలిగే శక్తి ఈ రమ అనే నామం వల్ల వస్తూ ఉంటుంది. సాధకులకి హృదయాలను రంజింపజేస్తూ, విద్య ఆధారంగా యోగాను నిలిచి సంపదల కోరకపోయినా కూడా దరిచేరుతూ ఉంటాయి. శుభకరమైనటువంటి అంశాలన్నింటినీ అనుభవించడానికి, పంచుకోవడానికి, ఉత్తేజాన్ని వ్యక్తపరచడానికి మార్గం ఈ మహాలక్ష్మి తత్వం. లక్ష్మి శుభానికి చిహ్నం. ఆమె అసలు శుచి శుభ్రత లేని చోట లక్ష్మీదేవి ఉండదు. ఎప్పుడూ కూడా శుభ్రంగా సువాసనలు వెదజల్లుతూ ఉన్న చోట లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది. అందుకే చెప్తారు, పాచీలు పూర్తిగా కడుక్కోకుండా పూజలు చేయకూడదు, సాయంత్రం పూట లైట్లు వేసుకొని అన్నీ నీట్గా ఉంచుకోవాలి. ఇలాంటివన్నీ పెద్దలు ఊరికినే చెప్పలేదు. లక్ష్మీ నివాస స్థానాలు ఇవి. లోపలికి రాగానే ఎక్కడవక్కడ బట్టలు వేసుకొని, ఎక్కడవక్కడ వస్తువులు పరేసి చిందరవందరగా మట్టితో ఉన్న చోట లక్ష్మి అసలు నిలబడదు. కంటికి ఆహ్లాదంగా కనబడి మంచిగా సువాసనలు వెదజల్లుతున్న స్థితిలో ఉన్న చోటు లక్ష్మి స్థిర నివాసం కలిసి కూర్చుంటుంది. కాబట్టి క్రమశిక్షణ లేని చోట, ధనాన్ని లెక్కబెట్టని వారి చోట అమ్మ నిలబడదు. అలాగే సాధకుడికి అధికారకంగా, అంటే మంచి బుద్ధితో కూర్చొని అమ్మనామం జపం చేయకపోతే అమ్మ అనుగ్రహించదు. అలా చేసిన వాళ్ళకి చక్కగా కూర్చొని స్థితిగా అమ్మని ధ్యానిస్తూ అమ్మనే శ్రద్ధగా మనసులో నిలుపుకొని చేసే వాళ్ళకి జ్ఞాన సంపదని, కావలసిన దైవిక సంపదని అన్నింటినీ కూడా అమ్మ అందిస్తుంది. లక్ష్మీ కళాస్వరూపిణి అనేటువంటిది ఈ రమ అనేటువంటి నామానికి అర్థం. ఒక సంతోషానికి ఏది కారణమవుతుందో అదే అమ్మవారు. ఆ సంతోషాన్ని అనుభవింపజేసేది కూడా అమ్మవారే. వాటి ద్వారా పొందే ఆనందం కూడా అమ్మవారే. ఈ నామ జపధ్యానం దుఃఖం తొలగిపోతుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది, కష్టానికి తగ్గ ఫలితం దొక్కుతుంది. ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు ఈ నామాన్ని జపధ్యానం చేస్తే లోపాలు లేకుండా పని పూర్తవుతుంది. మంచి భార్య కావాలి అని కోరుకునేటువంటి మగవాళ్ళు వివాహం కోసం ఈ నామమంత్రాన్ని
రోజు 1008 సార్లు జపం చేసి 41 రోజులు చేస్తే గుణవంతురాలైనటువంటి భార్య లభిస్తుంది. వివాహమైన స్త్రీ ఈ నామజపంతో కనుక ఆ తల్లికి కుంకుమ అర్చన శ్రీయంత్రానికి కానీ, ఫోటోకి కానీ, లేకపోతే శ్రీచక్రానికి కానీ చేస్తే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు, అపోహలు తొలగిపోతాయి. విడిపోయిన భర్తతో మళ్ళీ కలుసుకోవాలి, కుటుంబ కలహాలు తొలగిపోయి సంతోషంగా ఉండాలి అనుకునేవారు ఈ నామమంత్రంతో కమలాత్మిక ఖడ్గమాలను కూడా సంపుటీకరణ చేసి అమ్మవారికి కుంకుమార్చన చేస్తే 41 రోజుల్లో సూర్యోదయానికి రోజు పూర్వం సంకల్పం చెప్పుకొని చేస్తే ఖచ్చితంగా మళ్ళీ ఒకటవుతారు. ఇది అమ్మవారికి మనకి ఇచ్చేటువంటి పరిష్కారం ఇచ్చేటువంటి మంత్రం. ఓం ఐం హ్రీం శ్రీం రమాయే నమః. ఇది కమలాత్మిక ఖడ్గమాల సంపుటీకరణంగా చేసుకునేప్పుడు తెలుసుకోవాలి. కాబట్టి అమ్మ ఈ కాళీ అన్న, గౌరీ అన్న, లక్ష్మి అన్న పరమేశ్వరి స్వరూపం. ఇప్పుడు ఇక మహాలక్ష్మి మంత్రం గురించి వివరించబడుతుంది ఈ నామం నుంచి. రమ అనేది లక్ష్మీదేవి నామం. శతారా సంకేతం, రతిరూప ఈకారం, రాకేందువదన బిందువు, రమ రేఫా కలిపి మొత్తం శ్రీ మహాలక్ష్మి యంత్రం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీమత్సింహాసనేశ్వర్యే నమః.